స్వాతి, టిఫిన్ ఏం చేస్తున్నావు స్వాతి? ఏ నీ చేతులు కాళ్ళు పడిపోయాయా? నువ్వు చేసుకోలేవా? కావాలంటే బయటికి వెళ్ళి తిను. ఇంతసేపు బానే ఉన్నావు కదే, సడన్ గా చంద్రముఖిలో మారిపోయావేంటి? ఎవడ్రా చంద్రముఖి? ఏంటి ఇదంతా కళ? 10 వరకు పందిలా పడుకుంది, మొగుడు కాఫీ ఇద్దామని లేదు. అంతేలే, పట్నం అమ్మాయిల దగ్గర పాతివ్రత్యం ఎత్తుక్కోవడం నాది తప్పు. స్వాతి, ఏంటి ఇది మెలకుగానే ఉందా? కాఫీ నాకు కూడా తీసుకురా. పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. దోశ కావాలి, బయటికి వెళ్ళి తీసుకురావా? బయట దోశలు తినకూడదు స్వాతి. ఎందుకు? వాడు పిండిని రుబ్బులో కలుపుతున్నప్పుడే మోచేతి వరకు ముంచి ఓ తిప్పుతాడు. ఇక్కడ దాకా ఉన్న చెమటంతా అందులోనే పడుతుంది. కలిపిన వాడు తిన్నగా ఉంటాడా అంటే అందులోనే దగ్గుతాడు. పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసిన చీపురుతోనే తన మీద దువ్వుతాడు. గిన్నెలో రుబ్బు తీసుకుని అమరశిల్పి జక్కనలాగా వృత్తాకారాలు గీస్తుంటాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది. కారం దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ దోశ, పన్నీర్ దోశ, పేపర్ దోశ, ఆడి పిండా కూడా దోశని భిక్షమెత్తుకునే వాళ్ళ ప్లేట్లు పట్టుకుని వాడి చుట్టూ నిలబడతారు. వాడు దక్షిణామూర్తి. మరి శుచి శుభ్రం లేని దోశలు తింటే రోగాలు రుష్టులు వస్తాయి స్వాతి. పొరపాటున బయటికి వెళ్ళి దోశ తీసుకురమ్మన్నాను చూడు, నాది తప్పు. సార్ నమస్తే. కూర్చోండి. ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. సార్ మీరు మా దగ్గర పాలసీ తీసుకుంటే మీ దగ్గర ఒక 200 లిక్విడ్ క్యాష్ ఉందండి? ఉంది సార్. ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పు. మా పాలసీలో హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, I mean 3 lakhs పాలసీ అయితే. ప్రాబ్లం అంటే? కాలు పోయాయి అనుకోండి 2 lakhs దాకా వస్తుంది. ఎవరికి వస్తుంది? నామినీ ఎవరైతే వాళ్ళకి. ఓ, ఒకవేళ హఠాత్తుగా మీరు పోయారనుకోండి మీ వైఫ్కి డబ్బులు వస్తాయి. నేను పోయినా కూడా దానికి లాభమా? పోనీ మీ ఆవిడ పేరు మీద పాలసీ తీసుకోండి సార్. ఆవిడ పోతే మీకు డబ్బులు వస్తుంది కదా. దాని పేరు మీద వద్దులేండి సార్. ఎందుకు సార్? అది పోతే డబ్బులు వస్తాయని తెలిస్తే దాన్ని చంపేసేదాకా నాకు నిద్ర పట్టదు. పాపం బాగా అలసినట్టున్నారు, ఇంక బయలుదేరండి సార్. అదేంటి సార్ మీరు తీసుకోలేదు, మీ వైఫ్ పేరు మీద కూడా పాలసీ తీసుకోవట్లేదు? ఏ పాలసీ తీసుకోపోవడమే నా పాలసీ. గాట్ ఇట్? ప్రసాద్, టిఫిన్ రెడీ అయింది, వచ్చి తిను. మధ్యాహ్నంకి ఏం చేయమంటావు? ముందు అరగనే. మధ్యాహ్నానికి ఏ మహానుభావుడు దయచేస్తే సుష్టిగా భోజనం చేయొచ్చు. ఇప్పుడు చెప్తేనే మధ్యాహ్నంకి వంట అవుతుంది. ఇలా ప్రతిరోజు వండుకొని కూర్చుంటే 10 కేజీల బియ్యం 2 నెలలు కూడా రావు. ఓ పంచే, గిన్నెలో నీళ్ళు తీసుకొని ఓ నిమ్మకాయ చింతపండు అందులో వేసుంచు. మధ్యాహ్నానికి అదే గుడ్లు పెడతద్ది. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటున్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్, మీ దగ్గర ఇందాక ఒక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते तुम, पैसा नहीं देते तुम. चला. అలా కాదండి, తీసుకుని మానేసాను. चला. ఎవరి కోసం ఇవ్వ నువ్వే? ए बाय 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 बाय, रुको रुको, दे तुम. ఇవ్వు. ले लो. ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చిన వాడిని కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి. అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అచ్చయ్య గారు, స్పెషల్ ఏ వండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు. సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒకటి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళట్లే?
ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే బా అనేజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు ఇదిగోండి మామిడికాయ పప్పు బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. మేడం స్వాతి గారు ప్రెగ్నెంట్ అవడం మంచి విషయమే కదా, దానికి ఎందుకు అంత సీరియస్ అయిపోతాడు? పీనాసోడు ఎక్కడ చెప్పేస్తే పార్టీ ఇవ్వాల్సి వస్తుందో అని. ఓహో, ఈ మధ్యన మరీ దారుణంగా తయారాడు మేడం. మొన్న నా లంచ్ బాక్స్ తినేసి దాంట్లో రాళ్ళు రప్పలతో నింపేశాడు. అదేంటని అడిగితే ఒక పూట తినకపోతే చచ్చిపోతాం అన్నాడు. సాడిస్ట్ ఏదవా. నోరు ముయ్యండి. సీనియర్స్ని పట్టుకుని ఏంటా మాటలు నోటుకొచ్చినట్టు? పని చూడండి ఫస్ట్. కార్తీక్, నాకు మెటర్నిటీ లీవ్ కావాలి. నీకా? నాకు కదా, మా ఆవిడికి. స్వాతి కన్సీవ్ అయిందంట కదా, జయత్రి చెప్పింది. ఈ ఫార్ఫాల్ దానికి ఏం పని ఉండదా? మొత్తం ఊదైంది. అయినా ఇప్పుడు సెకండ్ మంత్ థర్డ్ మంత్తోనే కదా, అప్పుడే లీవ్ ఎందుకు? కార్తీక్, ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 6 months టైం ఉందనుకో. ఆ బొక్కలే లాస్ట్ మంత్ పని చేయొచ్చు, వదిలేస్తావా? ఇది అంతే. దిక్కుమాలిన ఎగ్జాంపుల్స్ చెప్పకు ప్రసాద్. నువ్వేమో ఆ ఎదవ రోస్టింగ్ వీడియోలు చూసుకుంటావు, జైత్రి ఏమో కొరియన్ డ్రామాస్ చూసుకుంటుంది. పోనీ ఆ అమెరికా వాడన్నా పని చేస్తాడా అంటే వాడు గుమగుమలు వంట వార్పు ప్రోగ్రామ్స్ చూసుకుంటాడు. ఎంతో అంతో పనిచేసేది స్వాతి మాత్రమే. అయినా అమ్మాయికి లీవ్ కావాలంటే ఆవిడే అడుగుద్ది కదా, నువ్వెందుకు? కంపెనీ నీది, లాభాలు నీవి, మేము పని చేయట్లేదా? ఇలాంటి మాటలు మాట్లాడితే నా కొళ్ళు మండేది. ఒళ్ళు మండుతుందా? ఆ వేరు మొక్కల డాక్టర్ని పిలవమంటావా? ఇక్కడే ఫుట్పాత్ దగ్గర టెంట్ వేసుకుని పడుకున్నాడు. వద్దు, వాడు లాస్ట్ టైం ఇచ్చిన వేరు మొక్క ఇంకా అరగలేదు. ఏదో ఒక రోజు అది కడుపులో పెరిగి మొక్క అయి పెద్ద చెట్టు అవుద్ది. అప్పుడు కాకులన్నీ నా మీదే వాళ్తాయి. బాగుంటుంది కదా, తుంబాడులో ముసిలిదానిలాగా. ప్రసాద్, హస్తరు వచ్చేస్తాడు కార్తీక్, కోపాడుక పడుకో. ఈ కార్తీక్ గాడికి శోభం రోజే పక్షవాతం వచ్చేయాలి సార్. ఏమైంది సార్? ఏమైంది ఏంటండి? స్వాతి ప్రెగ్నెంట్ కదా, ఆఫీస్ నుంచి అమ్మఒడి ఇస్తారని అడిగితే కుక్కలా అరుతున్నాడు. మాస్టరు, చేతికి ఏమైందండి? జైత్రి దోశ అడిగిందండి. సరే హోటల్ నుంచి తీసుకొస్తా అన్నాను. నాకు బయట ఫుడ్ వద్దు, నువ్వే చేసి పెట్టానింది. నాకు దోశ రాదనే లోపే దోశ వేయడం నేర్పించిందండి. ఈసారి మిరపకాయ బజ్జీ వచ్చాయని అడిగితే రాదని చెప్పకండి. ఎందుకు సార్? ఫింగర్ బౌల్లో వేలు ముంచినట్టు మరుగుతున్న నూనెలో తీసుకెళ్లి మీ చేయి ముంచేస్తుంది. అసలే ఫారఫల్లు మేకలను ఎవలేసింది అనుకోండి, సెప్టిక్ అయి వేలు తీసినట్టుగా మొండి చేసుకుని తిరగాలి మీరు. మాస్టారు, ఈ విషయం చెప్పండి, మీరు నిజంగా అమెరికా రిటర్న్సా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? అంటే మీ యాక్సిడెంట్ అలా లేదు కదా అని. నేను కుండెలో నీళ్ళ లాంటివాడిని మాస్టారు. సిచ్యువేషన్ తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంటాను. చెప్పండి, పప్పులో ఉప్పు లాంటివన్నీ, తుప్పల్లో తోటరాముండి అని. ఇది కూడా మీలాగే తయారైంది, ఆన్ అవ్వట్లేదు. కొత్త కదా, అలవాటు అయిపోద్దులేండి. ప్రసాద్, సోదాపి ముందు వర్క్ స్టార్ట్ చేయండి. ఇందాకటి నుంచి ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు కార్తీక్. నిన్న కూడా అంతే, మార్నింగ్ ఆన్ చేస్తే మిఠాయి కొట్టు చిట్టమ్మ సీరియల్ అయిపోయాక ఆన్ అయింది. నువ్వు వంటల ప్రోగ్రాంలే అనుకున్న సీరియల్స్ కూడా చూస్తున్నావా? కార్తీక్, హైదరాబాద్కి మెట్రో వచ్చింది. ఆదిత్య మాస్టర్కి ఇప్పుడిప్పుడే వంట వస్తుంది. నెల్లూరు నీరజ గారికి పెళ్ళి అయిపోయింది. అయితే నువ్వు మాత్రం ల్యాప్టాప్ మార్చవా? ఆఫీస్ మార్చాం కదా ప్రసాద్, డెవలప్మెంటేగా. రెండకట్లకి షిఫ్ట్ అయ్యాం, బొక్కలో డెవలప్మెంట్.